హాయ్ హలో నమస్తే నేను మీ భావన వెల్కమ్ టు మనం టీవీ. వల్లభనేని వంశీ అరెస్ట్ అయిన తర్వాత మొట్టమొదటిసారిగా జగన్మోహన్ రెడ్డి జైలుకి వెళ్ళి కలిశారు. ఇదే విషయంపై విశ్లేషించడానికి మనతో పాటు ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ రాఘవ్ గారు. నమస్తే అండి. నమస్తే. రాఘవ్ గారు చెప్పండి, ఇప్పుడు వంశీతో జగన్మోహన్ రెడ్డి కలవడానికి వెళ్ళారు. సో అక్కడ ఏం మాట్లాడుంటారు? ఖచ్చితంగా అండి. ఇది ప్రస్తుతం అయితే హాట్ టాపిక్‌గా మారింది. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి బెంగుళూరు నుంచి అయితే ఇందాక గన్నవరం రావడం జరిగింది. అదే ములాఖత్‌కి విజయవాడకి సంబంధించిన సెంట్రల్ జైలుకైతే వెళ్లారు. అయితే అందులో ములాఖత్‌కి సంబంధించి ఎవరైతే వల్లభనేని వంశీ కుటుంబ సభ్యులు ఉన్నారో పంకజశ్రీ వాళ్ళ భార్యను, అదేవిధంగా జగన్మోహన్ రెడ్డిని ఇద్దరినే అందులోకి అలౌ చేసిన పరిస్థితి అయితే ఉంది. ఎవరైతే పేర్ని కిట్టు గాని, పేర్ని నాని కుమారుడు, అదేవిధంగా కొంతమంది ఎమ్మెల్సీలొచ్చారు. కొంతమంది కొడాలి నాని కూడా రావడానికి ప్రయత్నిస్తూ వాళ్ళందరికీ కూడా ములాఖత్ ఇవ్వకుండా కేవలం ఇద్దరిని మాత్రమే అక్కడ అలో ముందుగా లోపలికి చేశారు. పంపించడం జరిగింది. హ్మ్. అయితే ముందుగా వల్లభనేని వంశీ జగన్మోహన్ రెడ్డిని చూడగానే కొంత ఆహ్, బాధపడ్డాడు. ఏదైతే తను కొం ఊపిరి పీల్చుకున్నాడని చెప్పుకోవచ్చా? కొంత ఊపిరి పీల్చుకోవడం ఎలా ఉన్నా సరే కొంత ఏదైతే బాధపడ్డాడు. ఎందుకంటే తన గురించి ఇతను జైలుకి వెళ్ళిన పరిస్థితి అయితే ఉంది. ఎందుకంటే గతంలో చూసుకుంటే వల్లభనేని వంశీ జగన్మోహన్ రెడ్డి కళలో ఆనందం చూడడానికి అనేకమైన విమర్శలు దారుణంగా ఇటు టీడీపీకి సంబంధించిన చంద్రబాబు నాయుడు గాని, అదేవిధంగా తన సతీమణి గాని, కుమారుడిని గాని విచ్చలవిడిగా వారికి నోటికొచ్చినట్టుగా మాట్లాడిన పరిస్థితి అయితే ఉంది. అయితే అది ఎలా ఉన్నా కక్ష సాధించడానికి అది చర్య అని భావిస్తున్నా సరే అప్పుడు చంద్రబాబు నాయుడు ఏ రకంగా జైల్లోకి వెళ్తే వల్లభనేని వంశీ గాని, ఈ కొడాలి నాని గాని ఏ రకంగా అయితే విమర్శించారో, ప్రస్తుతం కూటమి నాయకులందరూ కూడా, కూటమికి సంబంధించిన నాయకులందరూ కూడా వల్లభనేని వంశీని కూడా అదే విధంగా బయటైతే మాట్లాడుతున్న పరిస్థితి అయితే ఉంది. ఇందులో వల్లభనేని వంశీ జగన్మోహన్ రెడ్డిని కలిసాక ఏమని మాట్లాడతాడంటే మాట్లాడడానికి ఏముండదు. ఎందుకంటే ఎవరైతే సత్యవర్ధన్ ఉన్నాడో నన్ను కేవలం రాజకీయ కక్షతోనూ, వ్యక్తిగత కక్షలతోనూ నాకు ఈ అక్రమ కేసులో ఇరికించాడు. లోపల ఏం మాట్లాడకుండా బయటకొచ్చి మీడియా ముందు చెప్పేదైతే ప్రధానంగా అదే ఉంటది. నన్ను కక్షపూరితంగా, రాజకీయంగా, వ్యక్తిగతంగా దెబ్బతీయడానికి అక్రమ కేసులైతే ఇరికిచ్చారు. సత్యవర్ధన్ ఆల్రెడీ తన తల్లితో సహా ఆటోలో వచ్చి కోర్టులో అయితే తనకు వాంగ్మూలాన్ని ఇచ్చాడు. అయితే మేమేదో బెదిరించినట్లుగా మా మీద కక్షపూరితంగా ఈ రకంగా కూటమికి సంబంధించిన నాయకులందరూ కూడా కేసులు పెట్టారంటూ కూడా జగన్మోహన్ రెడ్డి బయటకొచ్చి చెప్పేది అదే ఉంటది. అంతకన్నా లోపలికెళ్ళిపోయి నిజంగా వల్లభనేని వంశీ, జగన్మోహన్ రెడ్డి కనుక మాట్లాడకుండా బయటి విషయాలు ఒక్కటి కూడా రావు. ఎందుకంటే గతంలో వల్లభనేని వంశీ తన అధికారాన్ని అడ్డుపెట్టుకొని వైసీపీ ప్రభుత్వాన్ని గాని, అదేవిధంగా తన ఎమ్మెల్యే అడ్డుపెట్టుకొని నియోజకవర్గంలో ఇప్పటికే 5,000 దరఖాస్తులొచ్చినియి. వల్లభనేని వంశీ అక్రమాల గురించి. రెవెన్యూ భూములు కబ్జా చేయడం గాని, అదేవిధంగా రియల్ ఎస్టేట్ సంబంధించిన కామన్ సైట్స్‌ని దొంగిలించడం గాని, అవి అమ్ముకోవడం గాని, కొన్ని క్వారీలైతే స్వాధీనం చేసుకొని తవ్వుకోవడం గాని, ఇలాగ ఒకటి కాదు, 2 కాదు చాలా కేసులైతే వల్లభనేని వంశీ ఉన్నాయి. ముఖ్యంగా ఈ కేసుతో పాటు పాండురంగారావు అనే ఒక వ్యక్తి ఉన్నాడు. అతని దాడికి సంబంధించిన కేసైతే ప్రస్తుతం ఈ కేసు వెంటనే వల్లభనేని వంశీ మీద రెడీగా ఉంది. అయితే వల్లభనేని వంశీ ఇప్పటికే పాండురంగారావుకి సంబంధించిన కేసుకి హైకోర్టులో ముందస్తు బెయిల్ అయితే పెట్టారు. ముందస్తు బెయిల్ అయితే ఇమ్మని చెప్పేసి పిటిషన్ ఏశారు. అయితే పాండురంగారావు దాడి కేసులో నేను లేనని, నాకు బెయిల్ ఇవ్వాలంటూ కూడా అప్లై చేయడం జరిగింది. అయితే సత్యవర్ధన్ ఉన్నాడు. సత్యవర్ధన్‌కి సంబంధించిన కేసు నా మీద రాజకీయంగా కక్షపూరితంగానే పెట్టినట్టు ఇప్పటికే బెయిల్ ఇవ్వడం జరిగింది. అయితే ఇవాళైతే వస్తుంది. అయితే నిన్న 164 వాంగ్మూలం సత్యవర్ధన్ దగ్గర నుంచి 164 వాంగ్మూలం న్యాయాధికారి సమక్షంలో అయితే ఒక వీడియో అయితే సుమారు 2 గంటల పాటు వారిద్దరే ఉంటారు. సత్యవర్ధన్ అదేవిధంగా న్యాయాధికారి. వారిద్దరి మధ్యన అయితే ఒక వీడియో అయితే ఆల్రెడీ ఇప్పటికే వాంగ్మూలాన్నయితే తీసుకోవడం జరిగింది. అది గనక ఖచ్చితంగా వల్లభనేని వంశీకి సంబంధించిన వ్యతిరేకంగా ఉంటే కనుక వల్లభనేని వంశీని ఈ కేసులో మరింత ఊబిలో కూరుకుపోతాడు. కొన్ని సెక్షన్‌లయితే కేసులో ఇరుక్కుంటాడు. అదేవిధంగా వల్లభనేని వంశీని కూడా ఇప్పుడు కస్టడీకి కోరుతున్నారు. ఎవరైతే ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసుకి సంబంధించిన కోర్టుని పోలీసులు కూడా ఇప్పటికే దరఖాస్తు కూడా పెట్టారు దానికి. దానికి వల్లభనేని వంశీని మాకు కస్టడీకి అప్పచెప్పాలంటూ కూడా పెట్టడం జరిగింది. అయితే ఈ క్రమంలో కస్టడీకి కనుక వెళ్తే వల్లభనేని వంశీ కస్టడీకి వెళ్తే మరిన్ని విషయాలు బయటపడే అవకాశం ఉంది. అసలు వ ఈ సత్యవర్ధన్‌ని ఎందుకు కిడ్నాప్ చేశారు? ఎవరెవరు కిడ్నాప్ చేశారు? ఎవరెవరి హస్తం ఉంది? ఎవరు చేయమంటే చేశారు? ఇవన్నీ కూడా తొందరలోనే బయటపడే అవకాశం ఉంది. అయితే జగన్మోహన్ రెడ్డి ములాఖత్తులో కలిసినా ఏదో ధైర్యం చెప్పినా సరే, జగన్మోహన్ రెడ్డికి సంబంధించి ఏ విషయాలు కక్షపూరితంగా చేశారు తప్ప, కూటమి ప్రభుత్వం చేసిందని తప్ప ఇంకొక మాట అయితే బయటకొచ్చే అవకాశం అయితే ఉండదు. ఖచ్చితంగా ఈ కూటమి ప్రభుత్వం మేము మళ్ళా అధికారంలోకొచ్చాక మేమేంటో చూపిస్తాం. మా నాయకులకు అండగా ఉంటాం. ఈ కార్యక్రమాలే
బయటకు వచ్చే అవకాశం ఉంది తప్ప రాఘవ్ గారు ఇక్కడ ఒక విషయం మనం ఇక్కడ వంశీ ఎప్పుడైతే అరెస్ట్ అయ్యాడో అంటే వంశీ కోసం ఎన్నో అక్రమాలు చేశాడు, ఎన్నో నేరాలకు కూడా పాల్పడ్డాడు జగన్మోహన్ రెడ్డి. మరి ఈయన వరకు వచ్చి ఇప్పుడు ఇంకా కాస్త ఇవేవైతే ఈ యొక్క కిడ్నాప్ కేసులో ఇంకా సెక్షన్లు గాని యాడ్ అవుతే ఇంకా ఎలాంటి చర్చలు ఉండబోతాయి? అదే విధంగా ఇంతవరకు అంటే వల్లభనేని వంశీని అరెస్ట్ చేసేంత వరకు ఇంత క్రిటికల్‌గా అయింది. అది చాలా కాంప్లికేట్ కూడా అవుతోంది కేసు. హ్మ్. ఈ టైంలో జగన్‌కి కూడా కొంచెం ఇక్కడ రిస్కీ ఉంది అని చెప్పుకోవచ్చంటారా? రిస్కీ అంటే జగన్మోహన్ రెడ్డి ఉంటే కనుక వెనకాల బ్యాక్‌గ్రౌండ్‌లో ఏదైతే గన్నవరం టీడీపీ కార్యాలయం ధ్వంసం కేసులో కనుక జగన్మోహన్ రెడ్డి హస్తం ఉంటే కనుక భవిష్యత్తులో కస్టడీకి తీసుకుంటేనే ఈ పేర్లన్నీ బయటకొచ్చే అవకాశం ఉంది. ఇప్పుడు ఆ ఇన్వెస్టిగేషన్‌లో కూడా జగన్మోహన్ రెడ్డి పేరేమైనా రావచ్చంటారా? రావచ్చు. ఎందుకంటే గన్నవరానికి సంబంధించిన భారీ ఎత్తున ఏదైతే పట్టాభి ఎవరైతే ఉన్నారో పట్టాభి ఒక మాట అన్నాడని జగన్మోహన్ రెడ్డిని దాని గురించే గన్నవరం కార్యాలయం మీద దాడి చేయడం జరిగింది. అప్పుడులో జగన్మోహన్ రెడ్డి కూడా దాని మీద స్పందించారు. నన్ను దుర్భాషలు ఆడారు కాబట్టి కార్యకర్తలు తట్టుకోలేక ఎళ్లి దాడి చేయడం జరిగిందంటూ కూడా సమర్థించడం జరిగింది. ఏదైతే పట్టపగలో డైరెక్ట్‌గా టీడీపీ ఆఫీసులోకి జొరపడి గేట్లు బదలగొట్టి, అద్దాలు పగలగొట్టి, కుర్చీలు పగలగొట్టి డైరెక్ట్‌గా అందరికీ సీసీటీవీ ఫుటేజులు గాని పెద్ద ఎత్తున అందరికీ ఎదురుగుండా సాక్ష్యం ఉన్నా సరే, అప్పుడు 2020లో ఏదైతే జరిగిందో దానికి ఎదురుగుండా ఎవిడెన్స్ ఉన్నా, అదే క్రమంలో ఎవరైతే సత్యవదన్ ఉన్నాడో, సత్యవదన్ అక్కడ కంప్యూటర్ ఆపరేటర్‌గా పనిచేయడం నిజం. అక్కడ అతన్ని తీసుకెళ్ళడం నిజం. అతను కేసు వెనక్కి తీసుకుంటాననడం నిజం. అతన్ని బెదిరించడం కూడా నిజమే. ఖచ్చితంగా వల్లభనేని వంశీ అతని అనుచరులు అతన్ని బెదిరించడం వల్లే అతను వాంగ్మూలాన్ని వెనక్కి తీసుకోవడం జరిగింది. వెనక్కి తీసుకున్న క్రమంలో మళ్ళా అతను కనిపించకుండా పోవడం, ఆళ్ళ అన్న ఎవరైతే కిరణ్ ఉన్నారో అతను కేసు పెట్టడంతో ఇవన్నీ కూడా బయటకొచ్చాయి. వల్లభనేని వంశీ ఈ ఘటనలో ఏ1గా అయితే ఉన్నారు. గతంలో టీడీపీ గన్నవరం టీడీపీ కార్యాలయం ధ్వంసం కేసులో వంశీ 71గా ఉన్న మనిషి ఇప్పుడు ఈ కేసులో ఏ1 ముద్దాయిగా అయితే ఉన్నారు. ఇప్పటికే ఐదుగురు దాకా దొరకడం జరిగింది. ఇంకొక 6 గురించైతే గాలిస్తున్నారు. ఇవాళ సాయంత్రానికి ఖచ్చితంగా వల్లభనేని వంశీని అయితే కస్టడీకి తీసుకుంటారు. కస్టడీకి ఏదైతే సత్యవర్ధన్ ఎవరైతే ఉన్నారో 164 వాంగ్మూలం ఇచ్చారు కాబట్టి, ఆ వాంగ్మూలంలో గనక ఖచ్చితంగా వల్లభనేని వంశీకి వ్యతిరేకంగా ఉండే అవకాశం ఎక్కువగా ఉంది. ఇక్కడ ఒక విషయం మన జైల్‌లో ఉన్న వంశీ గారిని ఎలా కలిసే అవకాశాలు ఉన్నాయంటారా? అసలు ఎలా అంటే చట్ట ప్రకారంగా కలవచ్చా అసలు జగన్మోహన్ రెడ్డి వెళ్లి? కలవచ్చు. అది ములాఖత్ అనేది కలవడానికే ఇస్తారు. అయితే అది కలవడం తప్పు కాదు గానీ, కలిసిన తర్వాత ఏంటి? ఎలాంటి చర్చలు వాళ్ళు ఎలాంటి చర్చలు చేసుకుంటున్నారు? జరుగుతాయి వారిద్దరి మధ్య ఏ చర్చలు జరుగుతాయి? ఎలాంటి చర్చలు జరుగుతాయి? జగన్మోహన్ రెడ్డి ఈ సంఘటన నుంచి తప్పించుకోవడానికి ఏదైనా సలహాలు ఇస్తారా? లేదంటే గనక తనకు ఇప్పటికే తన లీగల్ టీమ్‌నయితే కొంచెం పంపించడం ప్రిపేర్ జరిగింది. చేశారనుకోవచ్చు. లీగల్ టీమ్ కూడా వెళ్ళి ఇప్పుడు ఆల్రెడీ వల్లభనేని వంశీ కేసయితే జగన్మోహన్ రెడ్డి పర్సనల్ లీగల్ టీమే టేకప్ చేశారు. ఖచ్చితంగా వల్లభనేని వంశీని ఏ విధంగా బయటకు తీసుకురావాలి, ధైర్యం చెప్పడం అయితే జరుగుతుంది. అయితే వల్లభనేని వంశీకైతే కొంచెం వెన్నుముక ప్రాబ్లమ్ ఉంది. ఏ టైల్ బోన్ అయితే కొంచెం ఫ్రాక్చర్ అయింది గతంలో. అతను కింద కూర్చోలేడు, పడుకోలేడు కాబట్టి జైల్‌లో కూడా అతను ఇబ్బంది వెళ్ళగానే కూడా నాకు ఈ పడుతున్నాడంటూ కూడా రూమ్ వద్దు అని కూడా కొన్ని మాటలనడం జరిగింది. హ్మ్. చూస్తూ ఉన్నాం. మరి ఆయనకి తగ్గట్టుగా ఆయనకి కావాల్సిన రీతిలో ఆయనకి మరి ఫెసిలిటీస్ ఇచ్చారా? ఫెసిలిటీస్ ఇవ్వడానికి అది ఒక సాధారణమైన విజయవాడకి సంబంధించిన సబ్ జైలు. అందులో ఫెసిలిటీస్ అయితే ఎక్కువగా ఉండవు. ఏదైతే రాజమండ్రి సెంట్రల్ జైలు గాని, లేదంటే గనక ఇప్పుడు గతంలో అయితే రాజమండ్రి సెంట్రల్ జైలుకి పెద్ద పెద్ద ఖైదీలందరిని పంపిస్తారు. అక్కడ ఆంధ్రప్రదేశ్‌లో గతంలో అయితే చెంచులు కూడా ఉండేది ఇక్కడ. అంటే వీఐపీలకి సెపరేట్ ఇట్లా కామన్ పీపుల్‌కి వీఐపీ అంటే సెపరేట్‌గా ఉంటదా? ఇతను రిమాండ్ ఖైదీ. ఇతను శిక్ష పడలేదు కాబట్టి వీఐపీ బ్యారిగేట్‌లోకి వెళ్ళనివ్వరు. హ్మ్. రిమాండ్ ఖైదీలకి సెపరేట్‌గా ఉంటాయి హ్మ్. బ్యారిగేట్లు. అయితే ఈ రిమాండ్ ఖైదీలకేంటంటే ఫెసిలిటీస్ ఏమి ఉండవు. అది చాలా చిన్న జైలు. మామూలుగా ఒక జిల్లాకి సంబంధించిన జైలు కాబట్టి అందులో ఫెసిలిటీస్ ఉండవు. ఫెసిలిటీస్ కావాలంటే కోర్ట్‌కి అప్లై చేసుకోమని చెప్పారు. ఇతను కోర్ట్‌కి కూడా అప్లై చేయడం జరిగింది. సాయంకాలం లోపు కోర్ట్ గనక అది నమ్మితే మంచం కూడా ఇతనికి ఇచ్చే అవకాశం ఉంటది. నడుము నొప్పి అదే విధంగా వెస్టర్న్ టాయిలెట్ కూడా అడగడం జరిగింది. వెస్టర్న్ టాయిలెట్ కూడా ఎవ్వరో ఏదైతే సాధారణంగా ఇంటి ఫుడ్ కూడా అడగడం జరిగింది. ఇంటి ఫుడ్ కూడా ఇతనికి ఇస్తారా? ఇవ్వరా? లేదంటే సాధారణ ఖైదీల మాదిరిగానే ఇతను కూడా అది శిక్షలా వండిస్తారా? భావించొచ్చంటారా రాఘవ్ గారు? ఒక జైల్‌లో ఉండి ఇంటి నుంచి ఫుడ్ తెప్పించుకోవడం గాని, ఆయనకి కావాల్సిన రీతిలో ఆయనకి ఫెసిలిటీస్ కావాలి అని. ఇదంతా చూసుకుంటే ఒక శిక్ష పడిన వ్యక్తికి ఇవన్నీ ఇవ్వకూడదు కదా! నిజానికి చట్ట ప్రకారంగా చూసుకుంటే. చట్ట మరి ప్రకారం అంటే కోర్ట్ ద్వారా కోర్ట్ అయితే ఇలాంటివి తెచ్చుకోవచ్చు. ఇస్తుందంటారా పర్మిషన్‌లు? కోర్ట్ ద్వారా అంటే కోర్ట్ గనక నమ్మి అతను నిజంగా ఒక రోగి అనుకోండి. నిజంగా అతనికి ఒక వ్యాధి ఉంది. దానివల్ల అతను ఇబ్బంది పడితే గనక కోర్ట్ ఇస్తే ఇవ్వచ్చు. అయితే ఈ అతను రిమాండ్ ఖైదీయే కాబట్టి ఒక పాజిటివ్ కార్నర్ అయితే ఉంది. అయితే గతంలో కూడా అతని మీద 16 క్రిమినల్ కేసులు ఉన్నాయి కాబట్టి ఇవన్నీ కూడా చూసుకుంటే వల్లభనేని వంశీకి సంబంధించిన డాక్టర్లు కూడా ఇప్పటికే అతను ఎటువంటి ప్రాబ్లమ్ లేదని చెప్తున్నారు.
వాళ్ళ భార్య ఎవరైతే పంకజశ్రీ ఉన్నారో, మా ఆయన ఇబ్బంది పడుతున్నారు. మా ఆయనకి టెయిల్ కంప్లెయింట్ ఉంది. గతంలో సర్జరీ జరిగిందంటూ కూడా చెప్పడం జరుగుతుంది. అయితే ఇవన్నీ కూడా కోర్ట్ అయితే పరిగణనలోకి తీసుకొని మంచం ఇచ్చే అవకాశం అయితే ఉంటే ఉండొచ్చు. అయితే ఖచ్చితంగా ఈ ఇంటి ఫుడ్ అయితే రానివ్వరు. ఎందుకంటే జైల్‌లో ఎవరైతే ఖైదీలు ఉంటారో అదే ఫుడ్డు వల్లభనేని వంశీకి కూడా కేటాయించే అవకాశం ఉంటది. అదే విధంగా చూసుకుంటే ఈ వల్లభనేని వంశీ కూడా గతంలో అనేక కేసుల్లో ఉండడం ఇవన్నీ కూడా పరిగణనలోకి తీసుకుంటారు ఖచ్చితంగా. థ్యాంక్ యూ రాఘవ్. హ్మ్.